బుక్కరాయ సముద్రం ఎంపీపీ కథ సుఖాంతమైంది అంటే సుఖాంతమైంది. కానీ ఈ సుఖాంతంలో వైసీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు నాయకులు లోపల గుసగుసలు ఆనందం కూడా వ్యక్తమవుతోంది. 90% బాధలో ఉంటే ఒక 10% వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు లోపల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీపీగా కొనసాగుతున్న సునీతకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఏం జరిగింది ఏంటనేది ఒకసారి లోతుల్లోకి వెళ్తే దాదాపు 12 మంది ఎంపీటీసీ సభ్యులను మైసూరు దగ్గర ఒక రిసార్ట్లో ఉంచినట్లు మనకున్న సమాచారం. వాళ్ళందరూ కూడా ఎక్కడ టీడీపీలోకి జంప్ అవుతారో, అవిశ్వాస తీర్మానానికి రాకుండా పోతారో అన్న ఉద్దేశంతో ప్రస్తుత వైసీపీ నాయకుడు సింగనమల సమన్వయకర్తగా కొనసాగుతున్న సాకే శైల్యానాథ్ ఆధ్వర్యంలో ఈ 12 మంది అంటే దాదాపు 13 మందిని కూడా తీసుకుపోయి రిసార్ట్లో పెట్టాలని ప్రయత్నం చేశారు. బట్ ఒక వ్యక్తి మాత్రం జంప్ అయ్యారు. ఆ వ్యక్తి ఎవరు అంటే నామాల శిరీష. నామాల శిరీష మాత్రం తప్పించుకున్నారు. నామాల శిరీష రాకపోవడానికి కారణం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ వెనకాల కొంతమంది పావులు గదిపారు, లక్షల రూపాయలు చేతులు మారినాయి అనేది మనకున్న సమాచారం. మరి ఆ వ్యక్తి ఎవరు, మరి ఎవరు గోతులు తీస్తున్నారు? శైల్యానాథ్ వెంటే ఉంటూ వైసీపీలో కొనసాగుతూ అవతల పార్టీతో చేతులు కలిపి మరీ ఎంపీపీగా ఈమెనే కొనసాగించేటట్లుగా ప్రయత్నం అయితే చేశారనేది మనకున్న సమాచారం. మరి నామాల శిరీష కూడా పెద్ద మొత్తంలో అందినాయి అంటున్నారు ముడుపులు. మరి అది ఎంత మాత్రం నిజమో తెలియదు. కానీ ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మొదట 2 సంవత్సరాలు ఎంపీపీగా సునీత కొనసాగాలి. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆమె రిజైన్ చేయాలి. 3 సంవత్సరాలు చికెన్ నారాయణ స్వామి భార్య అయిన కాలువ వెంకటలక్ష్మి 3 సంవత్సరాలు కొనసాగించేటట్లుగా అప్పట్లో ఒక తీర్మానం అయితే చేశారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కావచ్చు, ఆలూరు సాంబశివారెడ్డి కావచ్చు, మరి కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో. బట్ పార్టీ అధిష్టానం కూడా దీనికి సమ్మతి తెలిపింది. ఏదేమైనా మరి ఎలక్షన్స్ వచ్చే ఒక 6 నెలల ముందు రిజైన్ చేయాల్సి ఉంది ఎంపీపీగా. కాలువ వెంకటలక్ష్మి ఎక్కాలి. కానీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్స్ అయిపోనీలే అన్నట్టుగా కొంచెం తాత్సారం చేస్తే అదే సమయంలో తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యారు ఎంపీపీ సునీత. తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మొండికేశారు. ఎవరు ఏం చెప్పినా కూడా వినలేదు, నేనే ఎంపీపీ అంటూ కూడా ఆమె కొనసాగారు. ప్రస్తుతం శైల్యానాథ్ ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం పెట్టాలా, 13 మంది సభ్యులతో అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను దింపేసి వేరే వారిని ఎంటుకోవాలంటే చికెన్ నారాయణ స్వామి భార్య కాలువ వెంకటలక్ష్మి ఎంపీపీగా కొనసాగించేటట్లు పావులు కదిపారు. అయితే ఇక్కడ నామాల శిరీష జంపు కావడంతో దీనికి అంతా తెరబడింది. ఇది కాకుండా చేయడానికి ఒక హస్తం అయితే ఉంది అంటున్నారు. మరి ఎవరు ఆ హస్తము ఏంటనేది AP39 టీవీ మరిన్ని వివరాలతో అసలు ఆ వ్యక్తి ఎవరు, ముడుపులు ఎవరెవరికి అందాయి, ఎవరెవరు ఈమెకు కంగ్రాచులేషన్ చెప్పారు, ఎంపీపీ అయిన దానికి మీకు కంగ్రాచులేషన్ అక్క అని చాలామంది కూడా ఆమెకు సింబల్స్ పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరనేది మరి కూడా తెర వెనక ఉన్న వాళ్ళందరినీ కూడా తెర ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా అధికారం ఉన్నప్పటికీ 2 గ్రూపులుగా కొనసాగాయి. అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా దాదాపు కొంతమంది అంటే అటు ఇటు. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఒక తాటిపైన లేరు అనేదైతే మనకున్న సమాచారం. మరి కలిసికట్టుగా పని చేస్తారా, ఇదే విధంగా ఉంటూ పార్టీకి నష్టం కలిగిస్తారా అనేది వేచి చూడాలి. మరి ఇప్పటికైనా శైల్యానాథ్ గారు దీనిపైన దృష్టి పెట్టి కోవట్టులు ఎవరు, సొంత పార్టీలోనే ఉంటూ మరి ఎందుకు ఈ విధంగా గోతులు తీస్తున్నారని ఏమైనా ఆరాధిస్తారా, అధిష్టానానికి ఏమన్నా వీరిపైన చర్యలు తీసుకునేటట్లు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారా, మరి వీరిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేదు అని ఇలాగే వదిలేస్తే మరి పార్టీకి నష్టం జరుగుతుంది అని చాలామంది గుసగుసలు అయితే వినపడుతున్నాయి.